జై శ్రీమన్నారాయణ. భరత, అధికంగా పన్నులు విధించేటటువంటి రాజులను, అధికమైనటువంటి పన్నులు విధించి ధనార్జన చేయాలనుకునేటటువంటి రాజులను ప్రజలు కూడా ఆ రకంగానే అవమానిస్తారు, అసహ్యించుకుంటారు. భరత, బలాత్కారము చేసేటటువంటి వాడిని స్త్రీ ఏ రకంగా అవమానిస్తుందో, అసహ్యించుకుంటుందో, అట్లాగే అధికంగా పన్నులను విధించేటటువంటి రాజును కూడా ప్రజలు అవమానిస్తారు, అసహ్యించుకుంటారు. భరత, నువ్వు అలా చేయటం లేదు కదా. ఇంకా భరత, కుటిల బుద్ధి ఉన్నటువంటి వారిని, రాజద్రోహులను చంపకుండా ఉంటే ఒకనాటికి వాడే రాజును చంపేస్తాడు కనుక సవధ్యతే, అట్లాంటి వారిని వధించే తీరాలి. నువ్వు అలా చేస్తున్నావా భరత అని శ్రీరామచంద్రుడు భరతుణ్ణి రాచరికపు విషయాలన్నీ కూడా అడుగుతూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడు ఇంకా భరతుణ్ణి అడుగుతూ ఉన్నాడు రాజ్యములో ఉండేటటువంటి విషయాలన్నీ. ఓ భరత, శత్రువులని అదుపులో పెట్టుకోగలిగినటువంటి వాడిని, శత్రువులను ఎదుర్కోవడానికి సరి అయినటువంటి వ్యూహాలు పన్నేటటువంటి వారిని, ఎన్ని ఆపదలు వచ్చినా ధైర్యంగా ఉండేటటువంటి వారిని, విశేషించి నీ మీద బాగా విశ్వాసము, ప్రేమ కలిగినటువంటి వారిని సేనాపతుల్లాగా పెట్టుకున్నావా భరత? ఓ భరత, ఇంతకుముందు యుద్ధాలలో చాలా గొప్ప నైపుణ్యము చూపించినటువంటి వారికి పారితోషికాలు, ప్రత్యేక పారితోషికాలు ఇస్తున్నావా భరత? వారిని బాగా గుర్తిస్తున్నావు కదా భరత? ఓ భరత, సైనికులకు ఇవ్వవలసినటువంటి, ఉద్యోగులకు ఇవ్వవలసినటువంటి వేతనాలు ఏమాత్రము కూడా ఆలస్యము చేయకుండా ఇస్తున్నావా భరత? సమయానికి వేతనాలు ఇవ్వకపోతే వారికి రాజు మీద కోపం వస్తుంది. రాజు మీద ఒక్కసారి కోపం వచ్చిందంటే వారి మనస్సు చెడిపోతుంది. ఎప్పుడైతే మనస్సు చెడిపోతుందో అది చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. భరత, వారందరినీ బాగా చూసుకుంటేనే నీకోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. భరత, మరొక్క విషయం, నీ దేశంలోనే పుట్టినటువంటి వాడిని, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటటువంటి వాడిని, సమర్థులైనటువంటి వారిని మాత్రమే దూతలుగా నియమించుకోవాలి. అలా నియమించుకుంటున్నావా భరత? హో భరత, ఇతర వేషాలలో చారులను నియమించి వారి ద్వారా రాజ్యములోని విషయములను తెలుసుకుంటున్నావా భరత? హో భరత, నువ్వు ఒక్కసారి వెళ్ళగొట్టిన తర్వాత ఎవరినైనా సరే ఒకవేళ రాజ్యము నుంచి వెళ్ళగొడితే వారు మళ్ళీ ఒకవేళ వచ్చి నీ దగ్గర చేరితే వారి విషయములో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. భరత, అది జ్ఞాపకం పెట్టుకో. భరత, ధర్మానుష్ఠానం మీద శ్రద్ధ లేనటువంటి వారిని దగ్గర పెట్టుకోకు. పండితులు కానటువంటి వారిని దగ్గర పెట్టుకోకు. పండితులు కాకున్నా మేము పండితులము అనుకునేటటువంటి వారిని అస్సలు దగ్గర పెట్టుకోకు. ఓ భరత, వేద మార్గ విరుద్ధమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారిని దగ్గరకు రానివ్వకు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్ భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.